మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధినాయకుడు, రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ ఆయనతో పాటు పనిచేసిన ప్రతి మంత్రుల్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న కేబినెట్ మంత్రుల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఎక్కువ మంది జూనియర్లు ఉన్నారు. అయితే సీనియర్లు వాళ్ళ నాన్నగారితో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారితో రాజకీయం చేసిన వాళ్ళు, ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు, ఒకరు ఇద్దరని కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రి హోదాలో కూర్చునేటప్పుడు సీనియర్లు ఎవరు కూడా కనీసం సలహా ఇచ్చే ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏమంటారు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేటట్టు చాలా భయపడేవాళ్ళు సీనియర్ నేతలు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ విస్తరణ అనేది జరగడంలో దాదాపుగా చాలా మందికి కూడా మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. అయితే వీళ్లలో ఎక్కువ మంది జూనియర్లే ఉన్నారు. సీనియర్ నేతలు ఎవరు కూడా తమ రాజకీయంలో ఉన్న అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు కనిపించినా కానీ వాళ్ళు ఎవరు కూడా జగన్ ముందు నోరు తెరిచేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత భయం. పైగా ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూర్చుంటే మిగిలిన నేతలు, సీనియర్ నేతలే కానీ జూనియర్ నేతలు కానీ ఎవరు కూడా కూర్చోవడానికి లేదు. ఆయన ముందు అందరూ కూడా చేతులు కట్టుకొని నుంచోవాలనే ఒక ఆచారం అనేది కూడా ఉంది అనేటట్టు చాలా మంది కూడా ఆరోపించడం జరిగింది. అయితే గతంలో కీలకంగా చూసుకుంటే ధర్మాన ప్రసాదరావే కానీ, ఇటువైపు ఆనం రామనారాయణ రెడ్డి ఇటువైపు ఆనం ఆదినారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ టికెట్ల విషయంలో కానీ, లేదంటే పథకాల విషయంలో కానీ, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కానీ, పార్టీ విషయాల్లో కానీ ఎటువంటి సీనియర్ల మాటలు కానీ ఎవరిని కూడా సంప్రదించే వాళ్ళు కాదు. కేవలం ఏకాభిప్రాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తీసుకునేవారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి తన కుటుంబ సభ్యులే కానీ, తన పార్టీని నిలబెట్టిన విజయసాయి రెడ్డితో సహా అంటే వైఎస్ విజయమ్మ గారు కానీ, షర్మిలారెడ్డి గారు కానీ, ఇటువైపు విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే గతంలో సీనియర్ మంత్రులు ఎవరైతే మాట్లాడలేదు, ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కొంతమంది మీడియా ముందుకు వచ్చి జగన్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న ఉత్తరాంధ్ర నేత బొత్స సత్యనారాయణ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి కావచ్చు, ఇంకోవైపు పోలవరం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కావచ్చు, ఇంకోవైపు మెయిన్ గా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, ఇంకోవైపు యువగలం పాదయాత్ర కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని 100 అంశాలు ఉన్నాయి. ఇలా 100 అంశాలు ఉన్నాయని చెప్పి బొత్స సత్యనారాయణ గారు పార్టీ మనం ఎంత అభివృద్ధి చేసినా కానీ, ప్రజలకు ఎంత మంచి చేసినా కానీ ఎంత వ్యతిరేకత రావడం వల్లే మనం ఓడిపోయామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అయితే తాజాగా చూసుకుంటే మొన్న రీసెంట్ గా రామచర్ల ప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచివాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనానికి ఇటు దేవుడు చూసుకుంటాడని ఆయన ఏవైతే కథలు చెప్పేవారో ఆ మాటలకి మధ్య దుర్యోధనుడు లాంటి ఒక దుష్ట రాక్షసుడు చంద్రబాబు నాయుడు మధ్యలోకి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేశాడని చెప్పి ఆయన ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అయితే లేటెస్ట్ గా చూసుకుంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మనం బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే మనం ఓడిపోయాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫలం అయితే ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారంలో ఉండేవాళ్ళం అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కొంత వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా సీనియర్ నేతలు. ఇంకా చాలా మంది కూడా ఎవరి కాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, కొంతమంది అసలు ఈ పార్టీకి మనకి అసలు రాజకీయాలకి మనకి సంబంధం లేదనే విధంగా ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోవడం జరిగింది. మాజీ మంత్రులు, సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మాజీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం కానీ, లేదంటే ధర్మాన కృష్ణదాస్ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, ఇంకా చాలా మంది నేతలు కూడా రాజేంద్ర కానీ, ఇలా చాలా మంది కూడా సైలెంట్ అయిపోవడం అయితే జరిగింది. కానీ ఇందులో కొంతమంది వ్యక్తులు మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది సలహాలు ఇస్తున్నారు, కొంతమంది తిరుగుబాటు చేసే విధంగా ఇలా చేస్తే బాగున్ను అనే విధంగా కొంతమంది సూచనలు అయితే ఇస్తున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏకాభిప్రాయం కింద, ఏక నిర్ణయం కింద ఆయన మాట్లాడిందే వేదం, ఆయన చేసిందే కూడా అంత కరెక్ట్ అనే విధంగా ఆయన వ్యవహరించడం బట్టే ఎవరిని సంప్రదించకపోవడం ఇదంతా కూడా ఈ రోజు ఘోర ఓటమికి దారి తీసాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్లు అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు, జూనియర్లు అందరూ కూడా అరెస్టుల నేపథ్యంలో
ముఖ్యంగా జైలు రూపంలోనో లేదా ఇంకోటో లేదంటే రాజకీయాలకు దూరం అయిపోతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన చేశారు, ముఖ్యంగా ఏక నిర్ణయ పాలన చేశారు కాబట్టి ఈరోజు ఓటమి చవి చూశారని చెప్పి సీనియర్ మంత్రులందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకనంటే సీనియర్ మంత్రులు అంటే ఏదో 20 ఏళ్ళు 25 ఏళ్ళు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా రాజకీయం చేస్తున్న నాయకులు, అంటే 30 ఏళ్ల నుంచి కూడా పైన రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో పండితులుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా 2029 ఎన్నికల్లోపు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో మళ్ళీ స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తారా, ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తారా, అధికారంలోకి తీసుకురాగలుగుతారా, లేదనంటే ఈ రాజకీయాలకు మాకు సంబంధం లేదని చెప్పి పూర్తిగా కూడా దూరం అయిపోతారనేది మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వ్యవహరించిన శైలి అనేది ఇప్పుడు మాజీ మంత్రులు సీనియర్ నేతలందరికీ కూడా నచ్చకపోవడంతో వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది తెలుస్తుంది.